ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ కప్పు కొడతారా? ఈ విషయం టైటన్ డైహార్డ్ ఫ్యాన్స్ అడిగితే మనల్ని ఎవడో ఆపేది, ఈసారి పక్క కొట్టేస్తాం అంటున్నారు. అదే న్యూట్రల్ ఫ్యాన్స్ అడిగితే వీళ్ళకంత సీన్ లేదులే అంటున్నారు. మరి ఎవరు ఎన్ని మాట్లాడినా ఒక్కసారి పర్ఫార్మెన్స్ మాట్లాడితే అందరినీ సైలెంట్ చేయొచ్చు. మరి టైటన్స్ ప్రెజెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టీమ్ లో పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆల్సో ఈసారి టైటిల్ తన్నుకుపోవాలంటే ఏం చేయాలి, ఇలా మీరు ఆలోచిస్తున్న అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీరు అడిగినప్పుడల్లా పెడుతూనే ఉంటాను. సో వై లేట్ మామా, ఇప్పుడు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకో, ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడిన టైటన్స్ దాంట్లో 4 గేమ్స్ లో గెలిచి 5 మ్యాచెస్ లో ఓడిపోయారు. రైట్ నో పాయింట్స్ టేబుల్ లో 4th పొజిషన్ లో ఉన్నారు. ఫస్ట్ 2 గేమ్స్ లో ఓడిపోయాక ఆ తర్వాత 3 కన్సిక్యూటివ్ విక్టరీస్ కొట్టి మొత్తం మడత పెట్టేశారు. అంత మంచి మొమెంటం లో ఉన్నప్పుడు మొత్తం షేకాడించుకుంటూ పోవాలి. మరి ఆ షేక్ ఏమో గానీ ఆ తర్వాత 3 కన్సిక్యూటివ్ గేమ్స్ లో ఓడిపోయి ఫ్యాన్స్ కు మాత్రం పెద్ద షాక్ ఇచ్చారు. మళ్ళీ తమిళ పైన గెలిచి కంబ్యాక్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. కానీ వరుసగా 3 మ్యాచెస్ లో ఓడిపోయిన తర్వాత టీమ్ అండ్ ఫ్యాన్స్ లో చాలా డౌట్స్ రైజ్ అయ్యాయి. ఇంపార్టెంట్లీ గెలవాల్సిన అన్ని క్లోజ్ గేమ్స్ లో ఓడిపోవడంతో అసలు ఎందుకు ఇలా ఆడుతున్నారో ఏం అర్థం కాలేదు. కానీ నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్లీ టీమ్ లో నెగిటివ్ థింగ్ ఏంట్రా అని చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ థర్డ్ రైడర్. మీరు చూస్తే మనకి స్టార్టింగ్ మ్యాచెస్ నుండి ప్రాబ్లం ఉంది. మనం సీజన్ కి ముందు భరత్, విజయ్ అండ్ ఆశిష్ వీళ్ళు మనం 3 రైడర్స్ అని ఫిక్స్ అయిపోయాం. కానీ వన్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఆశిష్ ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. ఇనిషియల్ గేమ్స్ లో ఇతన్ని ఆడించినప్పటికీ బట్ ఫామ్ కారణంగా పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత ఇతన్ని పక్కన పెట్టి చేతన్ సావుకి ఛాన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇతను అదరగొట్టేశాడు. కానీ అది కొన్ని మ్యాచెస్ కి. మాకు అప్కమింగ్ సూపర్ స్టార్ దొరికేశాడు అనుకునే లోపే ఇతను కూడా దెబ్బేశాడు. తర్వాత ప్రఫుల్ జవారే అండ్ మంజిత్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా మరి పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయారు. మరి వీళ్ళెవరూ బాగా రాణించలేదా అంటే ఆఫ్ కోర్స్ ఈ థర్డ్ రైడర్ విషయంలో ఎలా ఉందంటే ఏదో ఒక మ్యాచ్ లో ఎవరో ఒకరు వచ్చి 4-5 పాయింట్లు స్కోర్ చేసి నేను మీకున్నాను అంటారు. తర్వాత మ్యాచ్ లో ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ కనిపించదు. మీరు చూస్తే లాస్ట్ సీజన్ లో పవన్ ఆడినప్పుడు విజయ్ అండ్ ఆశిష్ వీళ్ళిద్దరి నుండి సపోర్ట్ దొరికింది. పవన్ లేనప్పుడు మంజిత్ యాజ్ ఎ థర్డ్ రైడర్ గా సపోర్ట్ ఇచ్చేవాడు. దాని వల్ల అక్కడ మనం కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ విన్ అయ్యాం. కానీ ఈ సీజన్ లో ట్రస్ట్ చూపించే థర్డ్ రైడర్ సపోర్ట్ మిస్ అవుతున్నాం. కమింగ్ మ్యాచెస్ లో అయినా మంజిత్ గానీ, చేతన్ సావు గానీ ఇలాంటి వాళ్ళంతా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సెకండ్ నెగిటివ్ థింగ్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెకండ్ హాఫ్. మన వాళ్ళు మ్యాచ్లు ఓడిపోవడానికి ఎవరేమన్నా ఇది ఇంపార్టెంట్ రీజన్. టైటన్స్ ఓడిపోయిన అన్ని మ్యాచెస్ లో చూసుకోండి ఫస్ట్ హాఫ్ లో ఒపోనెంట్స్ ని పడుకోబెట్టేసే రేంజ్ లో ఆడారు. అంటే జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ అండ్ దబాంగ్ ఢిల్లీ ఇలాంటి మ్యాచెస్ లో మంచి లీడ్ లోనే ఉండేవాళ్ళు. కానీ అదేంటో సెకండ్ హాఫ్ లో పిలిచి మరీ పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. దీనికి ఎగ్జాక్ట్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. లీడ్ లో ఉన్న టీం దగ్గర ఒక పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. మేము లీడ్ లో ఉన్నాం కదా, మేము అగ్రెసివ్ గా ఆడిన పెద్ద రిస్క్ ఏమి ఉండదు అనే ఇంటెన్షన్ తో అవసరం లేకపోయినా డిఫెన్స్ లో బాక్ లైన్ దగ్గర ఈజీ టాకిల్స్ గానీ, సోలో డాష్ కొట్టడం గానీ, లేకపోతే రైడింగ్ లో అవసరం లేకపోయినా 4 or 5 నెంబర్ ఆఫ్ డిఫెన్స్ ఉన్నప్పుడు డీప్ గా వెళ్ళడం గానీ ఇలాంటివి ఎక్కువగా చేశారు. ఇలా ఆడితే ఆబ్వియస్లీ అది ఒపోనెంట్స్ కి అడ్వాంటేజే. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లి పాయింట్స్ ఇచ్చేశారు. ముందు చెప్పినట్టు సెకండ్ హాఫ్ లో పర్ఫార్మెన్స్ తగ్గాక పోనీ ఆ తర్వాత ఏదో మెల్లమెల్లగా కంబ్యాక్ చేసి మళ్ళీ లీడ్ లోకి వచ్చి మ్యాచ్ అయిపోయింది మనం గెలిచేస్తాంలే అనుకునే మూమెంట్ లో తీసుకోండి సార్ 2 పాయింట్లు అని సరదాగా ఇచ్చేశారు. టైటన్ స్టార్ నెగిటివ్ కూడా ఇదే, లూజింగ్ మ్యాచెస్ ఇన్ లాస్ట్ మినిట్. మనలో ఆడ చూసి మన కోచ్ సభ కూడా పిచ్చెక్కేసింది. ప్రతిసారి చివరి మూమెంట్ లో ఎందుకు ఓడిపోతున్నారని అడిగితే వాళ్ళకి చెప్తూనే ఉన్నా. కానీ గెలవాల్సిన మూమెంట్ లో దబ్బెట్టేసుకుంటే నన్నేం చేయమంటారు అనేశారు. అయితే లాస్ట్ సెకండ్ లో మ్యాచ్ ఓడిపోవడానికి ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, డిఫెన్సివ్ ఎర్రర్స్ ఇన్ ఫైనల్ మినిట్స్. బెంగళూరు బుల్స్ తో మ్యాచ్ లో లాస్ట్ రైడ్ లో మల్టీ పాయింట్స్ ఇచ్చేశారు. అది కూడా రైడర్ బాక్ లైన్ దగ్గర ఆడుతున్నప్పుడు. అక్కడ పాయింట్స్ కావాల్సింది వాళ్ళకి. రైడర్ మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి సో అతనే అటాక్ చేస్తాడు. కానీ తొందరపడి బాక్ లైన్ దగ్గర ట్యాకిల్ ఇనిషియేటివ్ చేయడం, అది మిస్ఫైర్ అవ్వడం, ఇలా మ్యాచ్ మొత్తం మిస్ అయిపోయింది. సేమ్ ఇలానే ఢిల్లీతో కూడా లాస్ట్ రైడ్ లో మల్టీ పాయింట్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఏంటంటే ఫైనల్ మినిట్స్ లో ఆ క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ అనేది మిస్ అయిపోతున్నారు. అక్కడ కనుక వాళ్ళు కంట్రోల్డ్ గా ఆడితే ఆ రోజు రిజల్ట్ వేరేగా ఉండేది. లాస్ట్ స్టేజ్ లో పేషెన్స్ లేకపోతే మ్యాచ్ మొత్తం ఎంత బాగా ఆడినా మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయరు. ఎగ్జాక్ట్లీ టైటన్స్ ఆ పేషెన్స్ లూజ్ అవ్వడం చూసాం. ఇక ఫోర్త్ నెగిటివ్ చూసుకుంటే మొమెంటం షిఫ్ట్ ట్రిగర్డ్ బై అపోనెంట్ బిగ్ ప్లేస్. ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎప్పుడైతే అపోనెంట్స్ మనల్ని ఆల్అౌట్ చేసినా లేకపోతే సూపర్ రైట్ చేసినా అలాంటి సిచ్యువేషన్ లో మనలో కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోతున్నారు. ఆ మొమెంటం ని అపోనెంట్స్ అడ్వాంటేజ్ గా తీసుకొని కంబ్యాక్ చేస్తుంటారు. సో టైటన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ లూజ్ అవ్వకుండా మళ్ళీ కంబ్యాక్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఫర్దర్ గేమ్స్ లో అపోనెంట్ టైటన్స్ లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూస్తారు. సో మనల్ని దీనిపైన వర్క్ చేసుకొని రావాలి.
ఇక థర్డ్ రైడర్ నుండి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ లేకపోవడం, సెకండ్ హాఫ్ లో మొమెంటం కోల్పోవడం, గేమ్ పైన కంట్రోల్ లేకపోవడం, లాస్ట్ సెకండ్ లో ప్రెజర్ ని హ్యాండిల్ చేయకపోవడం, ఇవన్నీ టైటన్స్ కి బిగ్ నెగటివ్స్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు టైటన్స్ కిక్కిరిసిపోయిన కష్టాలు చూసి బాధపడింది చాలు. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, అగ్రెసివ్ స్టార్ట్. ఈ సీజన్ లో టైటన్స్ ఇలాంటి ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వట్లేదు. అపోనెంట్ లో ఎంత పెద్ద టీం ఉన్నా, ఎంత పెద్ద రైడర్ ఉన్నా అవేం సంబంధం లేకుండా ఫస్ట్ హాఫ్ లోనే మొత్తం వన్ సైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో అన్ని టీమ్స్ లో అగ్రెసివ్ గా ఆడిన ఏకైక టీం ఏదైనా ఉంది అంటే అది అన్డౌట్లీ మన తెలుగు టైటన్సే. జైపూర్ తో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 7 పాయింట్స్ తో ఉన్నారు. బెంగాల్ వారియర్స్ తో 9 పాయింట్ డిఫరెన్సెస్ తో ఫస్ట్ హాఫ్ లో ఉన్నారు. ముంబైతో ఇది చెప్పక్కర్లేదు, 1-2 ఏకంగా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 16 పాయింట్ డిఫరెన్సెస్ ఉంది. అలానే బెంగళూరుతో 3, ఢిల్లీతో 5, తమిళ తలైవాస్ తో 12 పాయింట్ డిఫరెన్సెస్ ఉంది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ లో మన వాళ్ళు ఎంత డామినేటింగ్ చేస్తున్నారు అనేది. మిగతా టీమ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లో నెక్కి ఆడుతుంటే మన వాళ్ళు మాత్రం తొక్కుకుంటూ పోతున్నారు. లాస్ట్ సీజన్ ముందు వరకు అట్లీస్ట్ కాంపిటేటివ్ ఫైట్ కూడా ఇచ్చే వాళ్ళు కాదు. అలాంటిది ఈ సీజన్ లో పెద్ద టీమ్స్ కూడా చుక్కలు చూపిస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ ఆ లీడ్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు కానీ లేకపోతే టైటన్స్ ఆగమనం చూపించేవాళ్ళు. ఇదే అగ్రెసివ్ స్టార్ట్ అప్కమింగ్ మ్యాచెస్ లోనూ కంటిన్యూ చేస్తే టైటన్స్ కి తిరగొండదు. ఇక సెకండ్ పాజిటివ్, టుగెదర్ పర్ఫార్మెన్స్ అండ్ మేకింగ్ ఫ్యూర్ మిస్టేక్స్ ఓన్లీ. ఇప్పటి వరకు మన వాళ్ళు 5 మ్యాచెస్ లో ఓడిపోతే దాంట్లో ఒక మ్యాచ్ లో దారుణంగా ఎన్ని పాయింట్స్ తో ఓడిపోయారో తెలుసా? జస్ట్ 6. ఏంటి షాక్ అయ్యారా? ఎప్పుడు పెద్ద లాసులు చూసే టైటన్స్ కి అసలు ఈ సీజన్ లో పెద్ద లాస్ అంటే ఏంటో తెలియదు. ఒక్క పుణె పల్టన్ పైన మాత్రమే 6 పాయింట్ డిఫరెన్సెస్ తో ఓడిపోయారు. మిగతా 4 మ్యాచెస్ లో 3 అంతకంటే తక్కువ పాయింట్ల మార్జిన్ తోనే ఓడిపోయారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు గెలిచినా గెలవకపోయినా చివరి వరకు ఫైట్ ఇస్తున్నారు. ఓడిపోయినా కూడా 1-2 పాయింట్లతో గర్వంగా ఓడిపోతున్నారు తప్పిస్తే కాన్ఫిడెన్స్ పడిపోయేలా ఓడిపోవట్లేదు. మరి తక్కువ పాయింట్స్ తో ఓడిపోతున్నారు కాబట్టి వీళ్ళు 9 మ్యాచెస్ లో జస్ట్ 4 మాత్రమే గెలిచిన 4th పొజిషన్ లో ఉన్నారు. అందుకే ఇక్కడ వీళ్ళ నెట్ రన్ రేట్ పాజిటివ్ లో ఉంది. మరి వీళ్ళు గెలిస్తే రికార్డులపై గెలిపోయేలా భారీ మార్జిన్ తో గెలుస్తున్నారు. ఓడిపోతే 2-3 పాయింట్ల మార్జిన్ తో మాత్రమే ఓడిపోతున్నారు. నాకు ఈసారి టైటన్స్ లో నచ్చిన విషయం కూడా ఇదే. ఇలానే ఆడితే ఫర్దర్ లీగ్ లో మంచి పొజిషన్ తో ఎండ్ అవ్వడానికి టైటన్స్ కి ఇది హెల్ప్ అవుతుంది. ఇక థర్డ్ పాజిటివ్, ఇంప్రూవ్డ్ డిఫెన్సివ్ స్టెబిలిటీ. మీరు బాగా ఫోకస్ చేస్తే ఈ సీజన్ లో మన డిఫెండర్స్ చాలా బాగా రాణిస్తున్నారు. లాస్ట్ సీజన్ లో డిఫెన్స్ కొన్ని మ్యాచెస్ లో బాగా రాణిస్తే కొన్ని మ్యాచెస్ లో దెబ్బతీసేవాళ్ళు. కానీ ఈ సీజన్ లో చాలా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఇలా చెప్పడానికి రీజన్స్ ఉన్నాయి. ముందు చెప్పినట్టు టైటన్స్ కి ఇనిషియల్ గా గ్రేట్ స్టార్ట్ దొరుకుతుంది అంటే దాంట్లో రైడర్స్ కాంట్రిబ్యూషన్ తో పాటు డిఫెన్స్ యూనిట్ కాంట్రిబ్యూషన్ చాలానే ఉంది. అయితే ప్రెసెంట్ అంకిత్ అండ్ అజిత్ వీళ్ళిద్దరూ ఈ సీజన్ టాప్ పాయింట్ స్కోరింగ్ డిఫెండర్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇద్దరు కలిపి నియర్లీ 40 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశారు. ఆల్సో శుభం సిండే అండ్ అభిదోహన్ వీళ్ళిద్దరు కూడా నియర్లీ 35 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశారు. ఈ స్టాట్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్ లో మన కార్నర్స్ అండ్ కవర్స్ బెటర్ గేమ్ డెలివర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో సక్సెస్ఫుల్ టాకిల్స్ తీసుకుంటున్నారు. అంటే మ్యాచ్ ఎండింగ్ లో కాదనుకోండి మిగతా అన్ని మూమెంట్స్ లో బ్రిలియంట్ టాకిల్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. అలానే పాస్ట్ సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే డిఫెన్స్ యూనిట్ మొత్తం కంబైన్డ్ టాకిల్ ఇనిషియేట్ చేస్తున్నారు. టీమ్ లో ఒక్క డిఫెండర్ మాత్రమే అని కాకుండా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఒక కంప్లీట్ స్ట్రాటజీస్ తో వచ్చి అపోనెంట్ టీమ్ లో ఇంపార్టెంట్ రైడర్స్ పైన ప్రెజర్ పెట్టగలుగుతున్నారు. మొత్తానికి డిఫెన్స్ యూనిట్ లో ఒక కోఆర్డినేషన్ కనిపిస్తుంది. ఇక ఛాలెంజెస్ విషయానికి వస్తే టఫ్ ఫైట్ ఫ్రమ్ స్ట్రాంగ్ టీమ్స్. ప్రో కబడ్డీ లాంటి లీగ్ లో కప్పు కొట్టాలి అంటే మిగతా 11 టీమ్స్ కంటే బెటర్ గా ఆడితేనే ఛాంపియన్స్ అవ్వగలరు. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికే ప్రో కబడ్డీలో ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతూ ముదిరిపోయిన టీమ్స్ చాలానే ఉన్నాయి. లైక్ పుణె గానీ, హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ అండ్ యూపీ యోధాస్. ఇలాంటి టీమ్స్ కి ప్లే ఆఫ్స్ లో పర్ఫార్మ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. కానీ టైటన్స్ ఎప్పుడు ప్రో కబడ్డీ పుట్టినప్పుడు క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళకి ప్లే ఆఫ్స్ లో ప్రెజర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో హర్యానా, ఢిల్లీ, పుణె ఇలాంటి పెద్ద టీమ్స్ ని ఓడించి టైటిల్ కొట్టడం అంటే అది ఒక పెద్ద ఛాలెంజే. కానీ ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తేనే ఒక ఛాంపియన్ అవ్వగలరు. ఫైనలీ ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ టైటిల్ కొట్టగలరా అంటే ఈ సీజన్ లో టైటన్స్ కొత్తగా అని కాదు కానీ ఒక బలమైన ఇంపాక్ట్ చూపిస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ లోనే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 12 మ్యాచెస్ గెలిచి ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్ స్టేజ్ వరకు వచ్చారు. లాస్ట్ సీజన్ లోనే ఈసారి కూడా మన వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీరు చూసుకుంటే రైడింగ్ లో విజయ్ మాలిక్ అండ్ భరతుడో వెరీ డిస్ట్రక్టివ్ గేమ్ ఆడుతున్నారు. విజయ్ మాలిక్ ఆడతాడని మన అందరికీ తెలుసు కానీ బట్ భరతుడో పర్ఫార్మ్ చేస్తాడు అని ఎవరూ నమ్మలేదు. అలాంటిది అతని వల్ల ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ ఎన్నోసార్లు డామినేటింగ్ చూపించారు. పర్టికులర్ గా విజయ్ అండ్ భరత్ వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్న ప్రతిసారి టైటన్స్ రామ్ పేస్ చూపించారు. డిఫెన్స్ లో కూడా అంకిత్ లాస్ట్ టైం కంటే ఈసారి మరింత డేంజరస్ గా కనిపిస్తున్నాడు. ఆల్సో అజిత్ పవర్ గానీ, శుభం సిండే గానీ అందరి నుండి కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వీళ్ళంతా కలిసికట్టుగా రాణిస్తే ఎంత డేంజరస్ ఇంపాక్ట్ చూపిస్తారో అనేది ఆల్రెడీ చూపించారు.
అయితే వీళ్ళందరికంటే డేంజరస్ మరొకరు ఉన్నారు. ఆయనే కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా. ఆల్రెడీ ఢిల్లీ టీం కి కప్పు గెలిపించారు. సో ఖచ్చితంగా ట్రోఫీ గెలిపించగలరు అనే నమ్మకం ఇతను పైన ఉంది. అది ఈ సీజన్ లో నిజమయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. ఫర్ షూర్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫస్ట్ ఎవర్ టైటిల్ ఈసారి టైటిల్ సన్నుకుపోయే అవకాశం డెఫినెట్లీ ఉంది. 11 ఏళ్ల నిరీక్షణ ఈ సీజన్ తో తెరపడాలి అని కోరుకుందాం. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ సీజన్ లో టైటన్స్ కప్పు కొట్టగలరో లేదో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటేనే కొట్టే మావా ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసేయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.